మనం బైబిల్ని అధ్యయనం చేస్తున్న క్రమంలో శిష్యుల జీవితాలను మనం పరిశీలన చేస్తున్నాం. ప్రభు శిష్యులు అనే శీర్షికలు. ఈ శీర్షికలో పేతురు గారిని మనం అధ్యయనం చేస్తున్నాము. సీమోను పేతురు అనబడిన ఈయనలో ఉన్న మంచి లక్షణాలను చూశాం. ఆ తరువాత ఆయనకి ఇవ్వబడిన శ్రేష్టమైన ఆధిక్యతలను చూస్తున్నాం. మొదటి ఆధిక్యత గత వారం చూశాం. ఇప్పుడు రెండవ ఆధిక్యత దగ్గరకు వద్దాం. చూడండి దయచేసి మార్కు సువార్త 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతాను. మరియు ఆయన, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలంతో వచ్చుడు చూచు వరకు మరణం రుచి చూడర నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని. సరిగ్గా ఈ సమయం ఎప్పటిది అనంటే మనకు ఈ సందర్భాన్ని చూపించేది మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రభు తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అని అడుగుతారు. అప్పుడు వారు రకరకాల జవాబులు చెప్పాక మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు నోరు తెరిచి నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అంటాడు. అంటే అప్పుడు ప్రభు అంటారు, సియోను బరయోనా, నువ్వు ధన్యుడివి, పరలోకమందున నా తండ్రి బయలుపరిస్తే గానీ ఈ సంగతి నీకు తెలీదు అని చెప్పి అంటాడు. అప్పుడే ఆయన ప్రభు నోరు తెరిచి నన్ను అనుల చేతికి అప్పగించబడతాను, నన్ను సిలువ వేసి చంపుతారు, 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్తారు ఆయన. ఎప్పుడు ఈ మాట చెప్పారో అప్పుడు పేతురు ఆయన చేపట్టుకుని గద్దించడం అనేది రాస్తుంది అక్కడ. ఎందుకు? మీరు చనిపోవడం ఏంటని. మరణం అన్నప్పుడు ఏ మనిషికైనా తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది కదా. అప్పుడు ఈ సందర్భం తరువాత 17వ అధ్యాయంలో 6 దినాలైన తరువాత ఆయన పేతురును యాకోబును వెంట పెట్టుకుని అని రాసుంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ తిరిగి మనం ఈ సందర్భాన్ని అధ్యయనం చేయడానికి మార్కు సువార్త 9వ అధ్యాయం దగ్గరికి వద్దాం. మరణం అనేది ప్రభుతో ఉన్న, ప్రభు ఎవరో అర్థమైనా ప్రభు యొక్క దైవత్వం అర్థం కానప్పుడు ఆయన గొప్ప బోధకుడని, ఆయన జీవం కలిగిన వాడని, చనిపోయిన వారిని బ్రతికించేవాడని, ఈ విషయాలన్నీ అర్థమవుతున్నప్పుడు ఆయన గురించిన గౌరవం పెరుగుతూ ఉంటుంది, తరగదు. అయితే ఆయనే మరణిస్తాను, నేను చనిపోతాను అనంటే ఏ శిష్యుడు అంగీకరించలేడు, ఏ శిష్యుని అంతరంగం తట్టుకోలేదు. అందున పేతురు గారిలో ఉన్న ఓ సంగతి ఏమిటంటే ఆయన త్వరపడి మాట్లాడే స్వభావం కలిగిన వాడు. మనలాగా త్వరపడి నీకు దూరమగ్గాక అన్నాడు. ప్రభు చేత ఆయన గద్దించబడ్డాడు. గద్దించిన ప్రభువే 6 దినాలు అయిన తరువాత ప్రభు పేతురుని యాకోబును యోహానును వెంట పెట్టుకుని, మాత్రమే వెంట పెట్టుకుని అనే పదం, ముగ్గురిని. అందులో మొట్టమొదటి వాడు పేతురు. ఈ ముగ్గురిని వెంట పెట్టుకుని ఎత్తైన కొండ మీదకు ఆయన ఏకాంతముగా వెళ్ళును అని మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రాస్తుంది. ఏకాంతం ఎందుకు తీసుకెళ్లారు ఆయన? ఆ రూపాంతర పర్వతం అని పిలువబడే దాని మీదకి తరువాత దానికి ఆ పేరు వచ్చింది.
ఎందుకు తీసుకుని వెళ్ళారు అనంటే, ఈ ముగ్గురికి ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని చూపాలనుకున్నారు. ఆలోచించండి, మనం చనిపోయిన తరువాత ఎక్కడికి వెడతామో అర్థమైతే, మనం ఏ పరిస్థితిలో ఉంటామో అర్థమైతే, భూమి మీద ఎలాంటి పరిస్థితి వచ్చినా కంగారు పడం, బాధపడం, కృంగిపో. పేతురుని వెంట పెట్టుకుని ఆ 2 శిష్యులతో కూడా పేతురు ఉన్నాడు. మొత్తం 4 ఆ పర్వతం మీదకి వెళ్ళారు. ఇప్పుడు ఆ పర్వతం మీద ఉన్నదెవరు? ప్రభు, పేతురు, యాకోబు, యోహాను. వారితో పాటు ఎవరున్నారు? నువ్వున్నావు, లేకపోతే నేనున్నాను. ఇప్పుడు వ్యక్తిగతంగా లేఖనం చదువుతున్నప్పుడు నువ్వు నేను అదే స్థానంలో ప్రక్కనే ఉన్నాం. అప్పుడు జరిగిన సందర్భం ఏంటి? ఆశ్చర్యంగా ప్రభు వారి ఎదుట రూపాంతరం పొందెను. రూపాంతరం అనే మాట చిన్న పదం కాదది. ట్రాన్స్ఫిగరేషన్ అని ఆంగ్ల పదం. రూపాంతరం అనే పదం, అది ఆయన ఇప్పటి వరకు తనలో కనిపించని దాన్ని వారి కనులకు స్పష్టంగా కనిపింపచేయడం. ఆయన ఎవరో కేవలం పరలోకం చేత బయలుపరచబడి ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని అర్థమైన ఆ ప్రత్యక్షత, ఆయన రూపం ఎలా కనిపిస్తుందో, ఆయన ఎవరో కొంతమేర శిష్యులకు అర్థం కావాలి అన్నది మొదటి ఉద్దేశం. అందుకనే వ్రాస్తాడు, ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయన. లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు. ఆలోచించండి, ఆయన ఎవరు? వెలుగు. ఆ వెలుగు వెలుపల నుంచి లోపలికి రావడం కాదు, లోపల నుంచి వెలుపలికి వస్తున్న వెలుగది. అపవాది చీకటి, వాడు పైకి వెలుగ్గా కనిపించవచ్చు, కానీ లోపట ఉన్నవాడు చీకటి కాబట్టి ఆ చీకటి బయటకు వస్తుంది ఖచ్చితంగా. కానీ ప్రభువులో వెలుగుంది. ఈ కారణం చేత వెలుగు వెలుపలికి వచ్చితే ఆ వస్త్రాలన్నీ ఎవరూ చలువ చేయలేనంతటి తెల్లగా కనపడ్డాయి. అంతేకాదు, చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను అన్నాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఈ మాటలు మనం ఒకసారి ఆలోచిస్తే, ఆయన వస్త్రాలు ప్రకాశించాయి, ముఖం ప్రకాశించింది, సూర్యుని వలె ప్రకాశించింది. ఏం చూస్తున్నారు వాళ్ళు? ఇప్పటి వరకు ఆయన ఎవరో వారికి తెలియదు, కానీ ఇప్పుడు వారు ఆయనలో ఓ ప్రత్యేకమైన రూపాన్ని చూస్తున్నారు. ఆ రూపం వారి కనులకు ఆశ్చర్యం. ఇంతకు మునుపు ఎన్నడూ చూడని విధంగా ప్రభువుని చూడడం అనేది వారికి మాత్రమే దక్కిన గొప్ప భాగ్యం. ఆయన వారితో మాట్లాడుతున్నారు. వారిని ఆయన ఆశ్చర్యకరమైన రీతిలో ఎన్నడూ చూడని ఒక ప్రత్యేకమైన విషయాన్ని వారి వ్యక్తిగత జీవితాలకు కనపరుస్తున్నారు. ఆయన వారు వారికి ఆయన చూపించిన విషయం విచిత్రం ఏమిటంటే, మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా కూడా రాశాడు ఈ విషయాన్ని. లూకా కూడా ఈ విషయం రాసినప్పుడు యోహాను గారు మాత్రమే రాయలే. ఎందుకు యోహాను గారు రాయలేదు అనే ప్రశ్న
సహజంగా ఎవరికైనా వస్తుంది. నాకు కూడా వచ్చింది ఆలోచన. యోహాను గారు ఎందుకు రాయలేదు అంటే, ఆ రూపాంతరాన్ని కాదు, ఆయన పద్మస్సులో కనిపించినప్పుడు ఆయన ఎలా ఉన్నారో ఇంకా శ్రేష్టమైన, అంటే ఆయన రూపాన్ని అనేక లక్షల రెట్లు అధికంగా చూశాడు కాబట్టి ఈయన రాయలేదు అని అర్థమైంది. అందుకే రాసుండడు ఈయన అని ఒక ఆలోచనకి రావడం జరిగింది. ఆలోచించండి, ఒకసారి గమనించండి. పేతురు గారు చూస్తూ ఉండగా, యాకోబు యోహానులు చూస్తూ ఉండగా ఆయన చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయంలో 29వ వచనంలో ఆయన ప్రార్థించుచూ ఉండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరయుచూ ఉండెను, మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచూండిరి. ఇక్కడ చూసిన ఈ మాటలు మనకు చూపించే అద్భుతమైన సత్యం ఏమిటంటే, వారు ఎప్పుడో భూమిని విడిచిన ఇద్దరిని కనులారా చూశారు. అందులో ఒక వ్యక్తి మోషే, రెండో వ్యక్తి ఏలియా. ఇప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు? ఆయన వస్త్రాలు ప్రకాశించడం చూశారు. 2, ఆయన ముఖం ప్రకాశించడం చూశారు. పరలోకం ప్రకాశించడం కూడా చూశారు. పరలోకం ప్రకాశించింది. ఎంతగా ప్రకాశించింది అంటే, చనిపోయి పాతిపెట్టబడిన వారందరికీ గుర్తుగా మోషే కనపడ్డాడు. ఆరోహణం కాబోతున్న వారికి గుర్తుగా ఏలియా కనపడ్డాడు. నిత్యత్వానికి వెళ్ళడానికి మార్గం ఒకటే, యేసుక్రీస్తు ప్రభువారు. కానీ పద్ధతులు 2. 1, మరణించి అయినా మనం వెళ్ళాలి, లేదు ఆయన వస్తే రూపాంతరం చెందైనా మనం వెళ్ళాలి, మరురూపు చెందైనా వెళ్ళాలి. ఈ 2 అంతలు. ఈ ఇద్దరిని ఆయన రూపాంతర పర్వతం మీద చూశారు. వాళ్ళు చూశారు. ఇప్పుడు ఆలోచించండి, మరణం అనేది శాశ్వతమైన ఎడబాటు కాదని, మరణం అంటే చచ్చిపోవడం కాదని, వారు సజీవంగానే ఉన్నారని, చనిపోయి పాతిపెట్టబడిన మోషే సజీవంగానే ఉన్నాడు, ఆరోహణమైన ఏలియా కూడా సజీవంగానే ఉన్నాడు. మరణానంతర జీవితం ఎలా ఉంటుందో స్పష్టంగా వారి కళ్లకు ఆయన చూపించాడు. ఇప్పుడు నిత్యత్వం ఎలా ఉంటుంది? వారు ప్రభుతో మాట్లాడుతున్నారు. వారు సజీవంగా ఉన్నారు, వారు మహిమలో ఉన్నారు, వారు ప్రభుతో సంభాషిస్తున్నారు. ఇవన్నీ మనకేం చెప్తున్నాయి? మరణంలో నుండి జీవంలోనికి దాటిపోతామని చెప్తున్నాయి. అంతేకాదు, మరణం అనంటే దేవునితో ఎల్లప్పుడూ ఉండడం అని చెప్తున్నాయి. మరణం అనంటే అద్భుతమైన సహవాసం కలిగి ఉండడం అని, పరిశుద్ధులతో సహవాసం ఉంటుంది, ప్రభుతో కూడా సహవాసం ఉంటుంది అక్కడన్న సత్యం వారికి అర్థమైంది. అవును కదా? ఆలోచించండి. ఇప్పుడు 1 నిమిషం నిదానించి చూస్తే, మరణానంతర జీవితాన్ని చూసినప్పుడు ఏ వ్యక్తి అయినా మరణానికి భయపడ్డాడు. కన్ను మూస్తే
పరలోకపు ఇంట్లో కళ్ళు తెరుస్తాం. పరిశుద్ధులందరినీ కళ్ళారా చూస్తాం. మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువును కూడా చూస్తాం రేపు. ఇది నిత్యత్వం అంటే. రక్షించబడిన వారికి ఈ ఆధిక్యత ఉంది. వారు మెరిసిన వస్త్రాన్ని చూశారు, మెరిసిన ఆయన ముఖాన్ని చూశారు, వెలుగువలే ప్రకాశించిన ముఖాన్ని, ప్రకాశించిన వస్త్రాన్ని, ప్రకాశించిన ముఖాన్ని, ప్రకాశించిన పరలోకాన్ని చూశారు. అంతేకాదు మరొకటి కూడా చూశారు. చూడండి దయచేసి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం, మేఘం కూడా ప్రకాశించింది. అంటే ఆయన ప్రకాశం ఆకాశాన్ని నింపేది. ఆయన మహిమ ఎంత ఉన్నతమైందో ఆయన లేని చోటెక్కడ ఊహించండి. ఆయన సర్వవ్యాపి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. సమస్తం ఆయన ఆధీనంలో ఉన్నాయి. రక్షించబడిన వ్యక్తుల బ్రతుకులన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి. నిత్యత్వం వరకు వారు ఆయనతోనే ఉంటారు. ఈ సత్యాన్ని అందరికీ కాదు, ఆ ముగ్గురికే. అందులోనూ మొదటి వారు ఎవరంటే పేతురు. అంతేకాదు మరో భాగ్యం ఏమిటంటే, అక్కడ అలాంటి సమయంలో తొందరపడ్డాడు అని మనం అందరం ప్రసంగాలు చేశాం కాదనను, కానీ నోరు తెరిచి ఆ సమయంలో ప్రభుతో మాట్లాడినవాడు పేతురు. ప్రభువా, మనం ఇక్కడ ఉండడం మంచిది, మీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి పర్ణశాలలు కడతామన్నాడు. అంటే మీకు, మోషేకు, ఏలియాకు అన్నాళ్ళండి. ఆలోచించండి. అంటే పరలోకంకి వెళ్ళాక ఈయన మోషే అని, ఈయన ఏలియా అని, ఈయన హానోక్ అని పరిచయం చేయక్కర్లా. ప్రతి వ్యక్తికి ఆ అవగాహన వస్తుంది. దేవుని సన్నిధిని, నిత్యత్వాన్ని రూపాంతర పర్వతం మీద పేతురు అనుభవించాడు. పేతురులో మనకు కనిపించే ఉన్నతమైన సత్యం అది. మీరు ఒకసారి ఏదైనాకు నాతో పాటు వస్తే మీకు నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఆయన గాఢ నిద్ర కలుగు చేసి అవ్వను సృజించిన తరువాత అవ్వను ఆయన ముందుకు తీసుకుని వచ్చాక, ఆ స్త్రీని తీసుకుని వచ్చాక ఆదాము ఏమన్నాడు? ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేశాడు, కలుగు చేసి ఆమెను సృజించాడు, ఆమెను తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమన్నాడు? ఈమె నా ఎముక, నా మాంసం అన్నాడు. అంటే మహిమలో ఉన్న వ్యక్తికి సమస్తం అర్థమవుతాయి. అదే రీతిగా పేతురు ఇప్పుడు మహిమలో ఉన్నాడు. వారెవరో పేతురికి అర్థమైంది, యాకోబుకు అర్థమైంది, యోహానుకు అర్థమైంది. అంటే సమస్త వ్యక్తులను పరిచయం చేయవలసిన అగత్యత ఉండదు, మర్చిపోకండి. సరిగ్గా మరణం యొక్క భయాన్ని వీరి అంతరంగంలో నుంచి తీసివేయడానికి, నిత్యత్వం యొక్క వాస్తవికతను వారి కన్నుల ముందుకు తీసుకుని రావడం అనేది పేతురుకు, ఆ అంతరింక శిష్యులైన వారికి ఇవ్వబడిన ఆధిక్యత. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, దయగలిగిన మీ పాదాల సమీపానికి మరోసారి వస్తున్నాం. మా ప్రియుల కోసం ప్రార్థన చేస్తున్నాను. కనికరం చూపండి. ప్రత్యేకంగా చరిష్మాను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భస్థ శిశువు యొక్క అవయవాలన్నీ సంపూర్ణంగా ఏర్పడడానికి సహాయపడండి. ఏ కొరత రానివద్దు నాయన, ఏ లోపం లేకుండా సహాయపడండి. చల్లటి కాన్పు కోసం సిద్ధం చేయండి. తిరిగి బాబు, గాయత్రిల పిల్లాడు హాస్పిటల్లో ఉన్నాడు, ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. దయచేసి ముట్టండి, తనకి సంపూర్ణంగా స్వస్థతను అనుగ్రహించండి. ఇదే సమయంలో అమ్మాయి షర్మిలను మీరు విజయవాడ తీసుకుని వచ్చారు. అక్కడ నీ కాపుదల వారితో కూడా ఉండనివ్వండి. చెల్లి సరోజిని కోసం, అలాగే చెల్లి లక్ష్మి కోసం, అమ్మాయి శారా కోసం ప్రార్థన చేస్తున్నాను. గ్లాడీ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. రిబ్కా కోసం ప్రార్థిస్తున్నాను. నీ కృప వారి పక్షంగా ఉంచండి.
చెల్లి రాజేశ్వరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. మీ కనికరాన్ని తోడుగా ఉంచి బలపరిచి అనేకుల కోసం విజ్ఞాపన చేసే కృపని వారి ప్రతి అక్కర వద్ద నిలిచి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచిత్తమైతే ఆదివారం ఉదయం 8:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.